మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. టాలీవుడ్ దర్శకుడు జయశంకర్ తన అరి సినిమా విడుదలకు ముందు ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన జీవితానికి మూలస్తంభాలైన తండ్రిని బావను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 7 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం వారికి అంకితమన్నారు. టాలీవుడ్ దర్శకుడు జయశంకర్ తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అరి సినిమా దర్శకుడిగా జయశంకర్ అందరికీ ఎంతో సుపరిచితమే. గత 7 సంవత్సరాల క్రితం ప్రకటించిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. ఇలా 7 సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో డైరెక్టర్ జయశంకర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఎన్నో అడ్డంకులను, అవాంతరాలను ఎదుర్కొంటూ అరి సినిమా అక్టోబర్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ రేపటి నుంచి ఈ అరి సినిమా ప్రేక్షకులదని తెలిపారు. ఈ ప్రయాణంలో ఈ చిత్రం నాకు ఎప్పుడూ ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుంది. ఈ సినిమా ప్రయాణంలో నా తండ్రిని అలాగే నా బావను నేను కోల్పోయాను. నా జీవితంలో వీరిద్దరూ 2 స్తంభాలు లాంటివారు. ఈ 2 స్తంభాలను తాను కోల్పోయాను. ఈ సినిమా ప్రతి ఫ్రేమ్ వారి ఆశీర్వాదాలను, నా భావోద్వేగాలను కలిగి ఉంటుందని వెల్లడించారు. ఈ సినిమా కోసం నేను పడిన ఈ కష్టాన్ని వారి ప్రేమ జ్ఞాపకాలకు అంకితం చేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా జయశంకర్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ విధంగా సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో దర్శకుడు తన తండ్రి బావను కోల్పోయాను అంటూ ఈ సందర్భంగా వెల్లడించడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక జయశంకర్ ఇదివరకు పేపర్ బాయ్ అనే సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక అరి సినిమా విషయానికి వస్తే వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాలో నటుడు సాయ్ కుమార్ శ్రీకాంత్ అయ్యంగార్ కూడా కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా ప్రకటించి దాదాపు 7 సంవత్సరాలకు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ఆలస్యానికి గల కారణాలను వివరించారు. ఈ సినిమా ప్రకటించిన తరువాత ఈయన హిమాలయాలకు వెళ్లి అక్కడ ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులను కూడా కలిసినట్టు తెలిపారు. ఈ సినిమా కోసమే ఆయన హిమాలయాలకు వెళ్లడంతో ఇంత ఆలస్యమైందని తెలియచేశారు. ఇలా 7 సంవత్సరాల తర్వాత ఈ సినిమా రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుంది, ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఈసీ ఈస్టు మోహన్ లాల్ వృషభ రిలీజ్ డేట్ లాక్. ఓకే, ఈ ఏడాదిలో 5 సినిమాలు రిలీజ్. చూసి నేర్చుకోండయ్యా. ఇక ఈ సినిమా ప్రకటించి దాదాపు 7 సంవత్సరాలకు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ఆలస్యానికి గల కారణాలను వివరించారు. ఈ సినిమా ప్రకటించిన తరువాత ఈయన హిమాలయాలకు వెళ్లి అక్కడి ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులను కూడా కలిసినట్టు తెలిపారు. ఈ సినిమా కోసమే ఆయన హిమాలయాలకు వెళ్లడంతో ఇంత ఆలస్యమైందని తెలియచేశారు. ఇలా 7 సంవత్సరాల తర్వాత ఈ సినిమా రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుంది, ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఈస్టు మోహన్ లాల్ వృషభ రిలీజ్ డేట్ లాక్. ఓకే, ఏడాదిలో 5 సినిమాలు రిలీజ్. చూసి నేర్చుకోండయ్యా. దర్శకుడి వ్యక్తిగత విషాదంతో ముడిపడిన అరి చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఆయన కష్టానికి కోల్పోయిన బంధాలకు ప్రతిరూపంగా వస్తున్న ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ లభించాలని ఆశిద్దాం.